సినిమా హిట్ అవ్వడం వేరు, రీవాచ్ వాల్యూ ఉండడం వేరు. కొన్ని సినిమాలు ఉంటాయి, టీవీలో వస్తుంటే ఛానల్ మార్చలేము. నెట్ఫ్లిక్స్లో కంటిన్యూ వాచింగ్లో ఎప్పుడు అవే ఉంటాయి. మనం డిప్రెషన్లో ఉన్నా, హ్యాపీగా ఉన్నా, బోర్ కొట్టినా వెళ్ళి ఆ మూవీస్నే చూస్తాం. ఎందుకు? కామెడీ కోసమా, మ్యూజిక్కా, లేక ప్యూర్ మ్యాజిక్కా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ది మోస్ట్ రీవాచబుల్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్. ఫస్ట్ కేటగిరీ మనకి అడ్రినలిన్ రష్ ఇచ్చే మూవీస్. వాటిలో ఫస్ట్ వన్ బాషా. బాషా అనేది కమర్షియల్ సినిమాని రీడిఫైన్ చేసిన మూవీ. రజనీకాంత్ ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు ఎంత ఇన్నోసెంట్గా ఉంటాడో, మాణిక్ బాషాలాగా మారిన తర్వాత అంత సావేజ్గా ఉంటాడు. ఈ మూవీ మెయిన్ రీవాచ్ తెచ్చిన పాయింట్స్ ఆ ఇంటర్వెల్ బ్లాక్, ఇంకా ఆ ఫ్లాష్ బ్యాక్. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే డైలాగు ఫస్ట్ టైం విన్నప్పుడు మనకి ఎంత హై వస్తుందో 100th టైం విన్నప్పుడు కూడా అదే హై వస్తుంది. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ ఛత్రపతి. ప్రభాస్ కట్అవుట్ని సరిగ్గా యూజ్ చేసుకుంది రాజమౌళి గారే. ఈ మూవీ రీవాచ్ వాల్యూకి మెయిన్ రీజన్ ఎమోషన్ అండ్ ఎలివేషన్. ఇంటర్వెల్లో ఎవడొకడి కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. ఒక్క అడుగు. ఒక్క అడుగా? ఒక్క అడుగు. ఆ డైలాగ్ ఉంటుంది, కీరవాణి బీజిఎం, అబ్బో ఉంచుకుంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మదర్ సెంటిమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, యాక్షన్ అంత వైలెంట్గా ఉంటుంది. ఏది ఏమైనా వీడి బాడీ బాక్స్ ఆఫీస్ రా. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ ఠాగూర్. కరప్షన్ మీద మనకి ఉన్న కోపం చిరంజీవి గారి క్యారెక్టర్ ద్వారా బయటకు వస్తుంది. యాంటీ కరప్షన్ సీన్స్ ఎప్పుడు చూసినా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ హాస్పిటల్ సీన్, డెడ్ బాడీని ట్రీట్ చేసి బిల్ వేసి డాక్టర్ని కొట్టే సీన్ ప్యూర్ సాటిస్ఫాక్షన్. అందుకే ఠాగూర్ ఎప్పుడు వచ్చినా మనం రిమోట్ పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ సెగ్మెంట్కి వస్తే ది ఎంటర్టైనర్స్. ఈ కేటగిరీలో మూవీస్ మూడ్ లిఫ్టర్స్, మైండ్కి పని లేకుండా ఎంజాయ్ చేసే మూవీస్. అలాంటి మూవీస్లో ఫస్ట్ వన్ విక్రమార్కుడు. రవితేజని మాస్ మహారాజా అని ఎందుకు అంటారు, ఈ మూవీ ప్రూవ్ చేస్తుంది. అత్యలు సత్తిగా నవ్విస్తాడు, విక్రమ్ రాతుల్లా భయపెడతాడు. ఈ మూవీలో మెయిన్గా రీవాచ్ వాల్యూ ఉన్నది రవితేజ ఇంకా బ్రహ్మానందం గారు కామెడీ సీన్స్. జింతాత జిత డైలాగ్ అనేది ఒక ఎమోషన్. నెక్స్ట్ వన్ అలవైకుంఠపురంలో. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. త్రివిక్రమ్ రైటింగ్ ప్లస్ తమన్ మ్యూజిక్ ప్లస్ అల్లు అర్జున్ స్వాగ్, ఇది చాలు ఈ మూవీని రిపీట్స్ వేయడానికి. ఈ మూవీలో పెద్ద స్టోరీ ఉండదు, కానీ వైబ్ ఉంటుంది. చిత్రాలు సరిపడే సాంగ్ ఒక్కటి చాలు మూవీని మళ్ళీ మళ్ళీ చూడడానికి. ప్రతి ఫేమ్ కలర్ఫుల్గా, ఎవ్రీ సాంగ్ వింటుంటే వినాలనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ గీతా గోవిందం. కొన్నిసార్లు మనకి హెవీ డ్రామా వద్దు, సింపుల్గా ఫన్ ఉంటే చాలనిపిస్తుంది. అలాంటప్పుడు చూడవలసిన మూవీ ఇది. విజయ్ అండ్ రష్మిక కెమిస్ట్రీ ఇస్ ద మెయిన్ రీజన్ టు రీవాచ్ దిస్ ఫిల్మ్. ఆ ఇంకేం కావాలి సాంగ్, ఆ ఇన్నోసెంట్ విజయ్ కామెడీ బ్రెయిన్కి స్ట్రెస్ ఇవ్వకుండా హ్యాపీగా నవ్వుకుంటూ తీసుకెళ్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ లవ్ అండ్ నాస్టాల్జియా. మనసు బరువు దించి హాయిగా అనిపించే సినిమాలు. వీటిలో ఫస్ట్ వన్ బొమ్మరిల్లు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ స్టోరీని మూవీగా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్లో మన నాన్నని, సిద్ధు క్యారెక్టర్లో మనల్ని ఊహించుకుంటాం. లాస్ట్లో మొత్తం మీరే చేశారు నాన్న అనే డైలాగ్ ఎప్పుడు విన్నా ఎమోషనల్ అయిపోతాం. క్షణం తప్పన పడుతుంటానే, అది తప్ప? చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశారు? మొత్తం మీరే చేశారు. నెక్స్ట్ వన్ వర్షం. వన్ వర్డ్లో ఈ మూవీని ఎందుకు రీవాచ్ చేయాలంటే మ్యూజిక్. ప్రభాస్ సింగ్ లుక్, త్రిష మ్యాజిక్, గోపిచంద్ వెలినిజం ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్. ఆ సాంగ్స్ కోసం, రెయిన్ ఫైట్ కోసం మళ్ళీ మళ్ళీ చూడవచ్చు. ఇది ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ దట్ ఏజ్ లైక్ ఏ వైన్. నెక్స్ట్ హాయ్ నాన్న. రీసెంట్గా వచ్చిన లిస్ట్లో ఎందుకు ఉంది? బికాజ్ ఇట్ ఈజ్ ఏ థెరపీ. నాని యాక్టింగ్, బేబీ కేర్, క్యూట్నెస్ అండ్ మ్యూజిక్ చాలా బాగుంటాయి. వరల్డ్ అంతా ఫాస్ట్గా వెళ్తుంటే ఈ మూవీ మనల్ని ఒక్క నిమిషం ఆగి ప్రేమను ఫీల్ అవ్వు అని చెప్తుంది. వెన్ ఎవర్ యూ వాంట్ టు క్రై హ్యాపీ టీయర్స్, దిస్ ఈస్ ద మూవీ. లాస్ట్ సెగ్మెంట్ ది ఇంటెలిజెంట్ థ్రిల్లర్. వన్ అండ్ ఓన్లీ ధ్రువ. రెగ్యులర్ పోలీస్ మూవీస్లో కాకుండా ఇది ఒక మైండ్ గేమ్లా ఉంటుంది. రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్, అరవింద్ స్వామి విలనిజం మెయిన్ పాజిటివ్స్. విలన్ హీరో కంటే ఇంటెలిజెంట్గా ఉన్నప్పుడు సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీరో విలన్ డైరెక్ట్గా కొట్టడు, థాట్స్ ప్రాసెస్తో కొడతాడు. మెయిన్గా నాకు ఎప్పుడైనా ఇన్స్టెంట్ మోటివేషన్ కావాలనిపించినప్పుడు ధ్రువ టైటిల్ సాంగ్ వింటా. సో ఇవి నా టాప్ 10 రీవాచబుల్ మూవీస్. ప్రతి మూవీ ఏదో ఒక ఫీలింగ్ ఇస్తుంది. కొన్ని కరేజ్ ఇస్తాయి, కొన్ని కంఫర్ట్ ఇస్తాయి, కొన్ని కిక్ ఇస్తాయి. అందుకే అన్ని టైమ్లెస్ క్లాసిక్స్
అయ్యాయి. బాహుబలి ఇంకా సలార్ని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే వీడియో మొత్తం వాటి గురించే మాట్లాడతాను నేను, అంత ఇష్టం నాకు అవంటే. మీ టాప్ 10 రీవాచబుల్ మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. దిస్ ఈస్ ప్లాట్ ఫిక్సర్ సైనింగ్ ఆఫ్.